ఐపీఎల్ మొత్తం మీద ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అంటే ఇట్స్ ఎ హై వోల్టేజ్ మ్యాచ్. అందుకోసం ఇలాంటి మ్యాచ్లన్నీ ఎప్పుడు కూడా సండే వస్తూ ఉంటుంది. అయితే చిన్నస్వామి స్టేడియం లేకపోతే అటు చెన్నై స్టేడియం, ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. అండ్ జనాలు మాత్రం ఎగబడి చూస్తూ ఉంటారు. మిగతా అన్ని మ్యాచ్లు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వరకే చూస్తారు, కానీ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అంటే వరల్డ్ వైడ్గా చూస్తారు. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు మిస్ చేసుకోరు. మరి ఇందులో ఎవరి బలాలు ఏంటి? ఈసారి సిఎస్కే డామినేటింగ్ చేయబోతుందా, లేకపోతే ఆర్సీబీ డామినేషన్ కంటిన్యూ చేయబోతుందా ఏంటనే దాని గురించి చూద్దాం. మొత్తానికైతే మరి డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. మొత్తానికైతే ముఖాముఖి రికార్డులు చూసుకుంటే ఇప్పటి వరకు 35 మ్యాచెస్ జరిగాయి అనమాట. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఇద్దరు కలిసి హెడ్ టు హెడ్ 35 టైమ్స్ కనిపిస్తే ఆర్సీబీ 13 టైమ్స్ మాత్రమే గెలిచింది. కానీ సిఎస్కేకి ఫుల్గా ఇక్కడ డామినేషన్ చూపిస్తుంది. 21 మ్యాచెస్ గెలిచిందనమాట. సో ఒక మ్యాచ్ నో రిజల్ట్ అనిపించింది అనమాట. సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ మీద సిఎస్కే ఫుల్ డామినేషన్ అనేది చేస్తూ ఉంది. ఎనీహౌ దాని తర్వాత ఒకసారి చిన్నస్వామి స్టేడియంలో హోరాహోరీ ఎలా ఉండబోతుందనేది చూస్తే మాత్రం ఓకే, ఓవరాల్గా చిన్నస్వామి స్టేడియంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. 11 మ్యాచ్లు జరిగిందనమాట. అందులో 5 సిఎస్కే గెలిస్తే 5 ఆర్సీబీ గెలిచింది అనమాట. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. సో మ్యాచ్ అనేది నువ్వా నేనా అన్నట్టు ఉండబోతుంది. సో మరి ఈ చిన్నస్వామి స్టేడియంలో ఈ చిన్న గ్రౌండ్లో ఎలా వీళ్ళు ఒక బాంబ్లా పేలబోతున్నారనేది చూడాలి. మొత్తానికి అయితే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీ బలాలు ఏంటనేది చూస్తే కెప్టెన్ వచ్చేసి రజత్ పటిదార్, మెరుపు ఓపెనింగ్ ఉంది. విరాట్ కోహ్లీ, వింటేజ్ విరాట్ కోహ్లీని మనం చూసాం. మన ఎస్ఆర్హెచ్ మీదనే చుక్కలు చూపించాడు. ఎస్ఆర్హెచ్ మీద 69 రన్ చేశారు అవుట్ ఆఫ్ 38 బాల్స్. మంచి ఫామ్ మీద ఉన్నాడనమాట. ఫిన్ సాల్ట్ మొత్తానికైతే ఇప్పటికీ కొంచెం ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది, కానీ ఫామ్లోకి వస్తే మాత్రం పవర్ ప్లేలో చెలరేగిపోతాడు. ఇప్పటికీ దే ఆర్ షోయింగ్ ఆల్ ద ట్రస్ట్ ఆన్ ఫిన్ సాల్ట్ అని చెప్పి అనుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ చూసుకున్నా కూడా దేవదత్ పడిక్కల్ 61 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 26 బాల్స్, అది కూడా ఎస్ఆర్హెచ్ మీద. అండ్ రజత్ పటిదార్ కూడా 31 రన్ చేశాడు అవుట్ ఆఫ్ జస్ట్ 12 బాల్స్. స్పిన్నర్లను చీల్చి చెండాడడానికి నేను కూడా రెడీగా ఉన్నా అని చెప్పి మిడిల్ ఆర్డర్లో దేవదత్ పడిక్కల్ అండ్ అట్ ది సేమ్ టైం రజత్ పటిదార్ ఇద్దరు అంటున్నారన్నమాట. బౌలింగ్లో చూసుకునేసరికి కొత్త బౌలర్ జాకబ్ డఫీ నిజంగా ఎస్ఆర్హెచ్కి చుక్కలు చూపించాడని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యమైన టైంలో వికెట్లు తీశాడు. 3 వికెట్లు తీశాడు, అది కూడా 22 రన్స్కి మాత్రమే. మొత్తానికి అయితే ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్స్కి మాత్రం ఒక పీడకల్లా ఉన్నాడనమాట. అండ్ మిడిల్ ఓవర్స్ టైంలో అవసరమైన టైంలో కూడా మంచి వికెట్లు అయితే తీస్తూ ఉన్నాడు జాకబ్ డఫీ. సో తక్కువ అంచనా వేయడానికి లేదు సార్, ఇక్కడ మొత్తానికి అయితే వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ బలహీనతలు ఏమున్నాయని చూస్తే డెత్ ఓవర్లలో బౌలింగ్. మొత్తానికి రొమారియో షెపర్డ్ మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్, ఎటువంటి డౌట్ లేదు. వికెట్లు తీస్తున్నాడు. మొత్తానికి అయితే 3 వికెట్లు తీశాడు, కానీ ఎస్ఆర్హెచ్కి 54 రన్లు అలా సమర్పయామి అని చేశాడనమాట. సో ఎలా చూసుకున్నా కూడా రన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నాడు, వికెట్లు టైంకి పడుతూ ఉన్నా కూడా అది మాత్రం కొంచెం ప్రమాదకరం అని చెప్పి అంటూ ఉన్నారు. సో అసలే చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్కి కావాల్సినంత స్కోప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రన్స్ ఇవ్వకుండా ఉండడమే బెటర్. చెన్నై సూపర్ కింగ్స్ బలాలు ఏంటి అనేది చూస్తే మీ అందరూ తెలిసిందే, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. మొత్తానికి అయితే యంగ్ సెన్సేషన్ ఆయుష్ మాట్రే మాత్రం మొన్న పంజాబ్ కింగ్స్ మీద మాత్రం చెలరైపోయాడు. 43 బాల్స్లో 73 రన్స్ చేశాడనమాట. అతని వల్ల ఎంతో కొంత స్కోర్ అనేది వచ్చింది. మంచి ఫామ్ మీద ఉన్నాడు. అండ్ స్పిన్లో మంచి పవర్ ఉంది. నూర్ అహ్మద్ అండ్ రాహుల్ చహర్ మిడిల్ ఓవర్లలో పరుగుల్ని ఈజీగా కట్టడి చేయడానికి రెడీగా ఉన్నారు. సో అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ మొన్న ఆడిన మ్యాచ్లో 32 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 12 బాల్స్లో మాత్రం. చివరి ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పడానికి సాయశక్తుల ప్రయత్నించడానికి రెడీగా ఉన్నాడనమాట. సో అదనమాట సంగతి. అండ్ ఇంకొక పక్క సిఎస్కే బలహీనతలు ఒకసారి చూసుకుంటే మాత్రం యూ కెన్ సీ మ్యాట్ హెన్రీ 2 వికెట్స్ తీసినా కూడా 54 రన్స్ ఇచ్చాడనమాట. పరుగులు కంట్రోల్ చేయలేకపోతున్నాడు, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. వికెట్లు వస్తూ ఉన్నాయి కానీ పరుగులు పోతున్నప్పుడు ఆ వికెట్లు మరి నిజంగా అవుట్ ఆఫ్ లైక్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుందా, లేకపోతే పరుగులు కొట్టాలన్న ఉద్దేశంతో బ్యాట్స్మెనే దొరికిపోతున్నారా? ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. సో అదొకటి అబ్జర్వ్ చేయాలన్నమాట. సో పవర్ ప్లేలో వికెట్లు తీయడం సిఎస్కేకు పెద్ద సవాల్గా మారిందనమాట. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. ఓపెనింగ్ మన కోహ్లీ అండ్ సాల్ట్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు, కానీ వాళ్ళకి ఒక పక్క
ఛాలెంజ్ చేయడానికి మ్యాట్ హెన్రీ పవర్ ప్లేలో కష్టాలు చూపించడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఇది ఓపెనింగ్ ఉంటే మిడిల్ ఆర్డర్ సంబంధించి పడిక్కల్ అండ్ పటిదార్ స్పిన్ అటాక్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పంటే నూరన్ చాహర్ స్పిన్తోని కట్టడి చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ డెత్ ఓవర్స్కి వచ్చేసి షెపర్డ్ భారీ పరుగులు ఇచ్చే అవకాశం ఉంది ఆర్సీబీ తరపు నుంచి. అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి సిఎస్కే బ్యాటింగ్లో సర్ఫరాజ్ ఖాన్ అండ్ శివం దుబే విధ్వంసకరమైన ఒక ఫినిషింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఎలా చూసుకున్నా కూడా నువ్వా నేనా అనేది మళ్ళీ ఒకసారి సాగే అవకాశం అనిపిస్తుంది. కానీ టు బీ ఫ్రాంక్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆర్సీబీ కొంచెం డామినేటింగ్ పొజిషన్లో ఉంది, మంచి ఫామ్లో ఉంది, మంచి ఊపులో ఉంది అనిపిస్తుంది. సిఎస్కే కొంచెం ధోని లేకపోవడం వల్ల అట్ ది సేమ్ టైం లైక్ బౌలింగ్ అనేది అంత పకడ్బందీగా కనిపించట్లేదు. లైన్ అండ్ లెంత్ అనేది మిస్ అవుతుంది. కొంచెం లైక్ మిస్ ఫీల్డింగ్ కానివ్వండి, లేకపోతే టైమ్లీ వికెట్ తీయకపోవడం కానివ్వండి, అనవసరమైన రన్స్ ఇవ్వడం కానీ ఇవి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ఒక ప్రాపర్ డిసిప్లైన్డ్గా మళ్ళీ వాళ్ళు అడుగు పెడితే మాత్రం తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. సో బౌండరీలు చాలా ఈజీగా వస్తూ ఉంటాయి, ఎందుకంటే బౌండరీ చాలా చిన్నది కాబట్టి. ఇది బ్యాటర్లకు స్వర్గధామం, మీ అందరికీ తెలిసిందే. సో అక్కడ స్కోర్ పరంగా చూసుకుంటే మాత్రం మినిమం 215 స్కోర్ అనేది చేయాలి. 215 స్కోర్ కూడా అక్కడ ఒక్కొక్కసారి సేఫ్ కాదు కాబట్టి మినిమం అనేది చూసుకోవాలి. 250కి ఏం చేసుకుంటేనే బెటర్. ఎవరైనా కూడా 215+ స్కోర్ ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఇది మెయిన్గా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మంచి ప్రభావం ఉంటుంది, ఎందుకంటే రాత్రి మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. మరి మీరే అనుకుంటున్నారు, టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటుందా లేకపోతే బ్యాటింగ్ ఎంచుకుంటుందా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో ఇదన్నమాట సంగతి. 215+ రన్స్ ఒకవేళ చెన్నై బ్యాట్స్మెన్ చేస్తారా టాస్ గెలిస్తే, లేకపోతే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని చూపించబోతుందా? మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఆర్సీబీనా లేకపోతే సిఎస్కేనా? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మాత్రం మర్చిపోవద్దు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఎలా జరిగిందనే దాని గురించి మళ్ళీ కలుసుకుందాం, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. టాటా బాయ్.